యూపోత్ రండి 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 రండి. ఓకే అరుణ్ నువ్వు మాట్లాడతావా? ముందుగా నా తల్లిదండ్రులకి నా నమస్కారాలు. అలాగే ఇక్కడికి వచ్చిన పెద్దలకు కూడా నా నమస్కారాలు. ఈ 35 మూవీ అసలు ఇది నాకు మూవీలో అనిపించలేదు. ఎప్పుడు రియల్ లైఫ్లో అమ్మ నాన్న చెల్లి, అలాగే ఇక్కడ అమ్మ నాన్న తమ్ముడు అసలు షూట్ చేసినట్టు అనిపించలేదు. ఎందుకంటే ఇందులో నా పేరు అరుణ్ శర్మ, నా ఒరిజినల్ నేమ్ అరుణ్ దేవ్. బా సేమ్ నేమ్స్, జస్ట్ ట్యాగ్ చిన్నగా మారింది అంతే. అది రే ఇంకా ఇంకా చెప్పు, ఇంకా చెప్పు. బాగుందిరా, చెప్పు. నందుబాబాయ్ నందబాబాయ్ అదిగో, నందబాబాయ్ సృజన్ అన్నయ్య అందరూ కూర్చుని ఉన్నారు ఇక్కడే. నేను చెయ్యగలను అన్న నాతో పాటు ఉండి నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చి ఈ మూవీ మొత్తాన్ని నాతో చేయించారు. చాలా చాలా థ్యాంక్స్ బాబాయ్. నెక్స్ట్ అమ్మ, నివేత అమ్మ. నేను ఎప్పుడూ సెట్లో ఉండే మేడం లేదా ఆర్ ఆంటీ ఏమని పిల్లలేదు, ఎప్పుడు అమ్మ నాన్న. క్యూట్ రా. అలాగే రానా సార్, నమస్తే సార్. నమస్తే. నన్ను రానానే పిలువు చాలు. సార్ కూడా అక్కర్లేదు, కూల్. సినిమాలోని డైలాగ్ ఏమైనా చెప్తావా? చెప్పు. క్లైమాక్స్లో డైలాగులు చెప్పుకున్నానా? బిగినింగ్లో ఉండేవి ఏమైనా చెప్పు, ఓకేనా? చెప్పు. ఓడిపోవడం అనే మైనస్ నుండి గెలవడం అనే ప్లస్ వైపు అడుగులేస్తుంటే అందరికీ ఎదురయ్యే మదిలి 0. ఇప్పుడు నా ఓటమికి గెలుపుకి మధ్య దూరం. వైరల్ అయిపోవాలి ఇది, ఓకేనా? మీదే బాధ్యత. ఓకే నెక్స్ట్ మీ తమ్ముడికి ఇవ్వు. ఆడు సినిమా మొత్తం నాకు బనియన్లోనే కనిపించాడు, ఈరోజు మాత్రమే ఫుల్ షర్ట్లో కనిపిస్తున్నాడు. వాడు ఎప్పుడు బట్టలు లేకుండా బనియన్ చిన్న నిక్కర వేసుకొని తిరుగుతున్నాడు కదా. హాయ్ నమస్తే, నా పేరు అభయ్. ఈ మూవీలో నేను వరుణ్ అనే క్యారెక్టర్ చేశా. ముందుగా నేను నాన్నకి రానా సార్కి, నందు అన్నకి, అమ్మకి, భాగ్యరాజ్ సార్కి థ్యాంక్ యూ. సృజన్ సార్. అక్కడ చూడండి అన్న, ఆ లెఫ్ట్ సైడ్లో నించున్న వాళ్ళందరూ గోపి అన్న, సజీవ్ అన్న, థ్యాంక్ యూ. మొత్తం డైరెక్షన్ డిపార్ట్మెంట్ అనుకుంటా, వీళ్ళని జాగ్రత్తగా కాపాడింది వాళ్ళే అనుకుంటా. వీళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళు అంతమంది ఉన్నారు. అంటే 1:1 రేషియోలో పెట్టుకున్నారా ప్రొడ్యూసర్ గారు పిల్లల్ని చూసుకోవడానికి? అర్థమైంది. థ్యాంక్ యూ. ఈ ఆపర్చునిటీ ఇచ్చిన నందు అన్నకి, రానా సార్కి, అందరికీ చాలా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రా. ఆ పక్కన వాడు చూడు, మైక్ ఇప్పుడే లాక్కునేలా ఉన్నాడు, తీసుకో. రే భలే చేసావురా, మీరు అందరూ బాగా చేశారు. నేను సినిమా చూసేసాను తెలుసా, సూపర్ పర్ఫార్మెన్స్, అసలు గ్రేట్. థ్యాంక్ యూ అక్క. 5 నిమిషాలు మాట్లాడు, పర్లేదు, ఇట్స్ ఓకే, టేక్ యూర్ టైం. వాడిని ఎవరు డిస్టర్బ్ చేయొద్దు, ఓకేనా? అందరికీ నమస్కారం, నేను మీ రాజా ప్రజ్వల్. సో ముందుగా నాకు ఈ ఆపర్చునిటీ, ఇటువంటి మంచి ఆపర్చునిటీ ఇచ్చిన నందు అన్నకి చాలా చాలా థ్యాంక్ యూ. ఈ మూవీలో చాలామంది పిల్లలు ఉన్నారు నాతో పాటు, వాళ్ళందరినీ కంట్రోల్ చేస్తూ సినిమా తీయడం అంటే మరి అది నందు అన్నకి మరి చాలా చాలా పెద్ద సాహసమే అని చెప్పుకోవాలి. మీరందరూ తప్పకుండా సినిమాకి వెళ్ళి మీ ఫ్యామిలీతో కలిసి చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 35 మార్క్స్ చుట్టూ తిరిగే ఈ మూవీకి 100కి 100 మార్క్స్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ రానా సార్ వచ్చినందుకు. సో థ్యాంక్ యూ సో మచ్, నాకు ఇటువంటి మీరు కూడా నాకు మంచి అవకాశం ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సజీవ్ అన్న, గోపి అన్న, నన్ను చాలా బాగా కంట్రోల్ చేశారు మీరు డైలాగ్స్ నేర్పించుకుంటూ. వాడే కంట్రోల్ చేసేలా ఉన్నాడు. సో నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు, చాలా మంచి మెమరీస్ ఉన్నాయి. అరుణ్, అభయ్, అను, జనని అండ్ ఎవ్రీబడి, థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఇంత బాగా ట్రీట్ చేసిన ఎక్స్ప్రెస్.
సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మూవీ టీమ్. మమ్మల్ని అందరినీ అభిమానిస్తున్న మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ ఇక్కడికి వచ్చినందుకు. అండ్ ఇంకా అంతే, థ్యాంక్ యూ సో మచ్ సుమా అక్క. థ్యాంక్ యూ రా. అసలు నీకు ఐదర్ నువ్వు యాంకరింగ్ లేదంటే రాజకీయాలు, మధ్యలో ఎటేళ్ళకు. ఓకేనా? థ్యాంక్ యూ. మన ఇద్దరం కలిపి ఒక సినిమా చేసాం, గుర్తుపట్టండి. మన ఇద్దరం కలిసి ఒక సినిమా చేసావారా? అంటే నువ్వు భూమి మీద పుట్టినప్పటి నుంచి కూడా నేను సినిమాలు చేస్తున్నానా అని. మన ఇద్దరం కలిసి చేసిన సినిమా సురేష్ ప్రొడక్షన్స్లోనే. అవునా? సురేష్ ప్రొడక్షన్స్లో. రే ఇప్పుడు పెద్ద క్విజ్ పెట్టేవరా లైవ్లో నాకు. చెప్పి మాయాబజార్ మనమిద్దరం చేసింది మాయాబజార్. నేను చేసిన ఇచ్చారు కదా. ఓహా, మాయాబజారా? అరే అవునరా, ఇల్లు. కరెక్ట్, వెబ్ సిరీస్. ఇప్పుడు గుర్తొచ్చిందిరా. నేను అనుకున్నాను మాయాబజార్కి వెళ్ళిపోయాడేమో వీడని. ఓకే, థ్యాంక్ యూ రా. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ సూపర్ పర్ఫార్మర్స్ అండ్ వెయిటింగ్ టు సీ యూ ఆల్ ఆన్ September 6th. ఓ సారీ, ఆడపిల్లల్ని రిప్రజెంట్ చేస్తూ